కాంగ్రెస్ పార్టీ తీరుపై కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై మండిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాని నాయకులు నేడు అధికారంలోకి రాగానే పదవుల కోసం ఎగబడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ వృద్ధి కోసం ఏనాడు పాటుపడిన నాయకులను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు కట్టబెడుతున్నారని వాపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలో ఏర్పాటు చేసిన 30 గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంపై అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. అసలు కొత్త వాళ్ళు వద్దు, పాత వాళ్ళు ముద్దు అనేది ముఖ్య పాయింట్ ఒకటి. నెక్స్ట్ రెండోది ఏంటంటే, మనం మంచిగా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన పోయిన 10 సంవత్సరాలు కూడా మన్ని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళు మన్ని రోడ్డు ఎక్కలేకుండా పరిస్థితులు చేసిన వాళ్ళు ఎలక్షన్లో ఏమీ చేయకుండా ఇవాళ వాళ్ళ పెత్తనం సాగించుకోవాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. దాన్ని మనం ఖండిస్తున్నాము. పాత కాంగ్రెస్ నాయకులు కానీ, ఎంపీ గారి గ్రూప్ వర్గం కానీ, తుమ్మల గారి వర్గం కానీ, భట్టి గారి వర్గం కానీ, ఎమ్మెల్యే గారి వర్గం కానీ, స్థానికంగా అందరూ. కావున మేము తెలియజేది ఏంటంటే, కొత్త వాళ్ళు చేర్చుకోవటం అనేది లేదు. మేము ఈ తీర్మానం కాపీ ఫస్ట్ మంత్రులకి, 3 మంత్రుల గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి మేము ఈ తీర్మాన కాపీ ఒకరోజు టైం తీసుకొని మేమందరం ముఖ్య కార్యకర్తలు వాళ్ళకి ఈ కాపీ అందజేయడానికి సిద్ధంగా రెడీ ఉన్నాం. కొత్త నాయకులు వస్తున్నారని తెలిసింది మాకు. అట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం పార్టీ నష్టపోద్ది. మండల స్థాయి నాయకులు అయితే మాకు అవసరం లేదు పార్టీకి. గ్రామ స్థాయిలో ఓటర్స్ కానివ్వండి, చిన్న కార్యకర్తలు కానివ్వండి, మాకు కావాల్సిన మేము కలుపుకుంటాం. 100% అన్ని పంచాయతీలు జెడ్పీటీసీ ఎంపీపీలు కలవడానికి సిద్ధంగా ఉన్నాం. గెలిచిన తర్వాత వస్తారంటున్నారు, అది కరెక్ట్ కాదు. మరి ఎలక్షన్ ముందు రావాలా? ఎలక్షన్లోనేమో ఎమ్మెల్యే గారు ఓడిపోవాలని తిరిగారు. గెలిచిన తర్వాత 3 నెలలకి ఆగలేకపోతున్నారు వాళ్ళు. ఈ 3 నెలల లోపల మేము వస్తామని చెప్పి మీటింగ్లు పెట్టుకొని తీర్మానాలు చేసుకున్నారు. కాబట్టి అట్లాంటిది జరగకుండా శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి, తుమ్మల గారి దృష్టికి, భట్టి గారి దృష్టికి, సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోవడం కోసం మేము కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. దాదాపు 300 మంది కార్యకర్తలు 30 పంచాయతీ నుంచి 47 గ్రామాల నుంచి వచ్చారు. ఇవాళ వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటాం మేము. కాబట్టి వీళ్ళందరూ పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు సహకరించాలని కోరుకుంటున్నాం. చేతులు నమస్కారం చేస్తున్నాం వాళ్ళందరికీ.